ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనకి ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమంది వ్యక్తులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. స్వామివారు మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు, శివాలయం కానీ అలాగే మనకి విష్ణు ఆలయం కానీ అమ్మవారి ఆలయం కానీ వెళ్ళినప్పుడు వెనుక భాగం వైపు ముట్టుకోవద్దంటారు కదా. మరి చాలామంది ముట్టుకుంటున్నారు. మరి దానివల్ల ఎందుకు వాళ్ళు అలా ముట్టుకుంటున్నారు అంటే మూఢనమ్మకమా ఇంకేమైనా అని అంటుంటారు. అది చాలా ప్రమాదకరమైనది. గుడి వెనుక భాగంలో తట్టి మీరు నమస్కారం చేస్తున్నారంటే మీకు ప్రమాదం పొంచి ఉంది. గుడి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు తగలదు. అది దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ మనకి పురాణ గాథల ప్రకారంగా, కొన్ని శాస్త్రోక్తమైనటువంటి పద్ధతి ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా మూడు కలిపి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దేవాలయం అనేది ఒక శరీరం యొక్క భాగం. అంటే శిఖరం అనేది మనకి కాళ్ళని, అంటే స్వామివారి కాళ్ళని, అలాగే మనకి ధ్వజస్తంభము నాభిలాగా, ఇలా మనం స్పష్టంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే దేవాలయాన్ని మన శిరస్సుతో, అంటే స్వామివారి యొక్క శరీరంతో పోలుస్తాం మనం. కాబట్టి ఆ దేవాలయ వ్యవస్థలో అన్ని వైపుల పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది? నెగిటివ్ ఎనర్జీ అక్కడ కూడా ఉంటుందిగా. కాబట్టి మరి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది అంటే భగవంతుని దేవాలయంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే దేవాలయం ఎందుకు అవుతుంది? మరి రాముడు ఉంటే రావణాసుడు ఉన్నాడు, రావణాసుడు ఉంటే రాముడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఉంటే నృసింహస్వామి ఉన్నాడు. ఇలా స్వామివారి నెగిటివ్ పాజిటివ్ అనేది అనాది కాలం నుంచి ఉన్నాయి. అలా ఉన్నప్పుడే కదా ఈ యొక్క పరివర్తన, కాలం యొక్క గమనము ఎక్కువగా ఉంటుంది. లేదా కాలగమనం ఎలా ఉంటుంది? విధి అనేది ఒక నాటకీయమైనటువంటి ప్రయోజనం. అది భగవంతుడు మన శ్రీమన్నారాయణుల వారి యొక్క వింత నాటకం అది. దాంట్లో అందరం పావులం మనం. సో కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే భగవంతుని దగ్గర కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది అంటే రాక్షసులు కూడా ఆయనకి ప్రీతైన వాళ్ళే. ఎప్పుడు ఆయనతో యుద్ధం చేయడానికి వస్తూ ఉంటారుగా. ఆయనతో యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు ఆయన అదిమి పట్టేటువంటి స్థానం ఒకటి ఉంటుంది. ఈ అదిమి పట్టే స్థానమే గుడి వెనక భాగం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పుష్టభాగం వైపు దానిని అదిమి పట్టు ఉంచుతాడు. ఇప్పుడు మన సైన్స్ ప్రకారంగా చూసుకుందాం. మనం సైన్స్ ప్రకారం ఏంటంటే స్వామివారి ముందు ఎంతటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో, స్వామివారి యొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం శివాలయంలో కానీ, శివాలయం అనేది ఒక రూపంలో లేదు. శివాలయం అనేది సర్వాంతర్యామిగా చూపబడుతోంది. మిగతా కొన్ని విగ్రహాలు ఒకవైపే కనబడతాయి. శివాలయంలో కూడా అటువంటి ప్రదక్షిణ క్రమంలో శక్తి ఉత్పన్నం బాగా అవుతుంది. ఇటువంటి శక్తి ఉత్పన్నమైనప్పుడు వెనక భాగంలో నుంచి యాంటీ రేడియేషన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ రేడియేషన్ స్థానం వచ్చినప్పుడే అది వెనక వైపు నుంచి తిరుగుముఖంగా జరుగుతుంది. తిర్యంగ్ ముఖం అంటారు దాన్ని. అక్కడ ఈ యొక్క శక్తి అంటే మంచి అద్భుతమైన శక్తి స్వామివారి ముందు మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ శక్తి మనకు ఉత్పన్నమై మనకు అనుకూలత కలిగిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ, ఈ వెనక వైపు నెగిటివ్ ఎనర్జీ మనలో ఆత్మన్యూనతాభావాన్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని, వికృతమైనటువంటి ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది. కనుక వెనక వైపు మనం దేవాలయాన్ని ముట్టుకోకూడదు. కనీసం 2 అడుగుల దూరంగా మనం ప్రదక్షిణ చెయ్యాలి. ఇది బాగా గమనించుకోండి. సైంటిఫిక్గా ఇది స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్. నెగిటివ్ తరంగాల ఒత్తిడి పుష్టభాగంలో స్వామివారి గుడి వెనక ఉంటుంది. అందుకే ఇక్కడ ముట్టకూడదు. గుడి ముందు భాగంలో మనకి అనుకూలవంతమైనటువంటి వైబ్రేషన్స్ బాగా ఉంటాయి. అక్కడ మనం స్వామివారిని చూసి నమస్కారం చేసుకొని వెనక వైపు ముట్టుకోకుండా దూరం నుంచి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా మనకి అనుకూలంగా ఉంటుంది. మరి ఇక్కడ పురాణ కథలు చెప్పుకుంటే మనకి అమ్మవారు పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళిన తర్వాత ఆ దాక్షాయణిగా ఈ యొక్క మహానుభావుడు దక్షుడు ఈశ్వరుని అవమానించడం వల్ల తన యొక్క రూపాన్ని, అంటే ఈశ్వరుడు సర్వాంతర్యాన్ని, ఆయనను తలుచుకుంటూ ఆయన మనసులో నిలుపుకొని తనకి ఆయన ముఖం తను చూడలేక, తన ముఖాన్ని ఆయన చూడలేక శివుడి వెనక వైపు వెళ్ళి శోకించుతుంది. అంటే ఏడుస్తుంది, అంటే బాధపడుతుంది. బాధపడి తనకు తానుగా అగ్నిలో దహనం అయిపోతుంది. ఈ తనకు తాను బాధపడిన విషయము మనకి సాక్షాత్తుగా శివుడు వెనకాల జరుగుతుంది. మళ్ళీ మీ అందరు డౌట్ రావచ్చు, శివుడు మనకి దక్షయజ్ఞానికి వెళ్ళలే కదా, ఆయన కళాశాలలో ఉన్నాడు కదా అంటే సర్వాంతర్యమైనటువంటి శివుడిని తను ఇంతలో తను నింపుకొని శివుని ప్రసన్న తన ఆత్మార్పణ చేస్తుందిగా. కాబట్టి తను శివుడిని స్మరణ చేసి తన భర్తని తనలో ఇట్లా చూసుకుంటుంది. తను ప్రత్యక్షంగా అమ్మవారికి ఉండేటువంటి శక్తి అటువంటిది. తన భర్తను చూసి తనకు ముఖం చూపించలేక వెనుక వైపు వెళ్ళి బాధపడుతూ అగ్నికి ఆహుతి అయిపోవడం వల్ల
వెనుక వైపు అమ్మవారి శోకము ఉంది కాబట్టి అందుకే శివాలయం వెనకాల శోకం ఉంటుంది అని ముట్టుకోవద్దంటారు. శోకము అనేది అక్కడ స్థానం ఉంది కాబట్టి ముట్టుకోవద్దని అర్థం, అంటే నెగిటివ్ అనేది అని అర్థం. అలాగే చండీశ్వరుల వారు అక్కడ ఉంటారు. ఆ చండీశ్వరుల వారు ఆయన వెనుక బాగుంటాడు, ఆయనకి అక్కడ గట్టిగా తట్టి నమస్కారం చేసి గోల చేయొద్దు. అక్కడ చండీశ్వరుడు చాలా మౌనంగా దీక్షలో ఉంటాడు ఆయన. కాబట్టి అక్కడ మనం ఆ చండీశ్వరునికి ఇబ్బంది కలగకుండా వెనక శబ్దం చేస్తే ఆయన లేచి కూర్చుంటాడు. ఆయన లేచి కూర్చుంటే మనకి పనులన్నీ ఆగిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెనుక వైపు శివాలయం శబ్దం చేయొద్దు. మరి విష్ణు ఆలయంలో, అమ్మవారి ఆలయంలో, ఈ అమ్మవారి గణపతి సుబ్రహ్మణ్య ఆలయంలో ఈ నెగిటివ్ ఎనర్జీ అని చెప్తారు, రాక్షసులని పట్టి ఉంచేది. వారి యొక్క ఆయుధాల చేత రాక్షసులను పట్టి వెనుక వైపు తొక్కి పెడతారు కాబట్టి అది చెడు ప్రభావం అవుతుంది, అక్కడ రాక్షసుల యొక్క ప్రభావం కాబట్టి ముట్టుకోవద్దని చెప్తుంటారు. ఇక మరి విష్ణు ఆలయంలో అంటే స్వామివారికి అమ్మవారు ఎక్కడ ఉంటుంది? లక్ష్మీదేవి హృదయస్థానంలో ఉంటుంది. ఆ హృదయస్థానం ఉన్నటువంటి అమ్మవారిని వెనుక వైపు నుంచి మనం ముట్టుకోకూడదు. లాజిక్ అర్థమైందా? విష్ణుమూర్తి ముందరగుంటే వెనుక భాగం అమ్మవారితో ముట్టుకోవడం అనేది తప్పు. కాబట్టి విష్ణు ఆలయంలో కూడా గరుత్మంతుడి యొక్క పీఠం అక్కడే ఉంటుంది కాబట్టి ఆ పీఠాన్ని మనం నొక్కి పెట్టకూడదు. లక్ష్మీదేవి వెనుక వైపు ముట్టుకోవద్దు, కనుక అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది కాబట్టి వెనుక వైపు అంటే విష్ణు ఆలయంలో వెనక రాక్షసుతో పాటు జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఉంటుంది కనుక అక్కడ విష్ణు ఆలయంలో కూడా ముట్టుకోవద్దు. ఇన్ని కారణాల చేత ఆలయ వెనుక భాగాన్ని, పుష్ఠభాగాన్ని ముట్టుకోకూడదని చెప్తారు. అది దరిద్రాన్ని, అనారోగ్యాన్ని, టెన్షన్ని, కార్య విఘ్నాన్ని కలిగిస్తుంది. కనుక దేవాలయం వెనుక భాగం తట్టకుండా చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఏకాగ్రత, సమయస్ఫూర్తి, ధనయోగాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అన్యోన్య దాంపత్య జీవనాన్ని, శుభ సంతానాన్ని కలిగిస్తుందని అర్థం. ఇలా మీరు తెలిసింది కదా. ఇప్పుడు మీరుగా వెనుకపై ముట్టుకోకుండా ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇలాంటి మంచి విషయాలు మీ ఒక్క దగ్గర ఉంటే మంచిది కాదు, 10 మందికి షేర్ చేయాలి. 10 మంది చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. ఇన్స్టాగ్రామ్ మరి ఫేస్బుక్ తప్పక ఫాలో అని కోరుకుంటూ మరొకసారి ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.